పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనము. స్త్రీ తన పసికందును మరచిపోవున, తన ప్రేగున పుట్టిన బిడ్డ మీద జాలి చెప్పుకున్న, ఆమె తన శిశువును మరిచినను, నేను మాత్రం నిన్ను మరువను, నీ పేరు నా అరచేతిలో చెక్కుని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ వాక్యం చూసినట్లయితే స్త్రీ తన పసికందును మరచిపోవున అంటే అప్పుడే పుట్టినటువంటి చిన్న బిడ్డను ఒక స్త్రీ అనే వ్యక్తి తను ఎప్పుడూ కూడా ఆ చిన్న పిల్లవాడిని మరిచిపోదు. ఒక్కవేళ ఆమె తన శిశువును మరిచినను నేను నిన్ను మరువను అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. అలాంటి ఆ యొక్క చిన్న పిల్లవాడిని ఎప్పుడు కూడా తల్లి మరిచిపోదు. ఎప్పుడు కూడా తల్లి తన ప్రేమతో ఆ పిల్లవాడిని చూస్తూ ఉంటుంది. కానీ ఆమె తన శిశువును ఒకవేళ మర్చిపోయినా మర్చిపోవచ్చు, కానీ ప్రభువు చెబుతూ ఉన్నాడు, యేసయ్య చెప్తూ ఉన్నాడు, దేవుడు చెబుతూ ఉన్నాడు, నేను నిన్ను మరువను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని ప్రభు పలుకుతూ ఉన్నాడు. కాబట్టి తల్లి కంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు మన దేవుడు. ఒకవేళ తల్లి మనల్ని మర్చిపోవచ్చేమో గానీ, తల్లి మనల్ని విడిచిపెట్టవచ్చేమో కానీ, ప్రభువు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. నీ పేరును నా అరచేతిలో చెక్కున్నాను. అంటే ఇక్కడ చూసినట్లయితే దేవుడు నీ పేరును ఎరిగినవాడు. దేవుడు తల్లి కంటే ఎక్కువగా ప్రేమించేవాడు నీ దేవుడు. తల్లి కంటే ఎక్కువగా నిన్ను చూసుకునేవాడు నీ దేవుడు. నీ పేరును తెలుసుకున్నవాడు నీ దేవుడు. నీ పేరు నా అరచేతిలో చెక్కున్నానని ప్రభు పలుకుతున్నాడు. అంటే నీ పేరును అరచేతిలో చెక్కున్నవాడు నీ దేవుడు. కాబట్టి మనం చూసినట్లయితే ఎప్పటికీ మరిచిపోనివాడు మన దేవుడు. యేసయ్య మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు అంటే తల్లి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. తండ్రి కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఎప్పటికీ కూడా మనతో ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనం విశ్వసించాలి. ఏమిటి అంటే యేసయ్య నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నా తల్లి కంటే, నా తండ్రి కంటే, అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు.